నుంచి ఫ్రైడే వరకు ఉండే ఎకానమీ కరెంట్ ఎకానమీ ఇష్యూస్ని చూద్దాము. సో ముందుగా మనకు ఫోర్త్ లార్జెస్ట్ స్టాక్ మార్కెట్. సో భారతదేశ స్టాక్ మార్కెట్ అనేది గత 5 సంవత్సరాల్లో అనేక రికార్డ్స్ను అనేక మైల్ స్టోన్స్ను క్రాస్ చేస్తూ ప్రపంచంలో 4వ స్థానానికి వచ్చింది. మరి ఇందులో మనకు అడిగే క్వశ్చన్స్ 1, ఏ దేశ స్టాక్ మార్కెట్ను అధిగమించి భారత్ 4వ స్థానంలోకి వచ్చింది అంటే హాంకాంగ్. హాంకాంగ్లోని స్టాక్ మార్కెట్ను అధిగమించి మనకు 4వ స్థానంలోకి వచ్చింది. మరి మొదటి 3 స్థానాల్లో ఉన్న స్టాక్ మార్కెట్లు యుఎస్ఏ, చైనా, జపాన్. సో ఈ 3 దేశాలకు సంబంధించిన స్టాక్ మార్కెట్లు మనకి మొదటి 3 స్థానాలను ఆక్రమించినాయి. ఇప్పుడు 4వ స్థానంలో భారతదేశం వచ్చింది. సో అదేవిధంగా ఆర్థిక అంశాలు అంటే జాతీయ ఆదాయం పరంగా 5th లార్జెస్ట్ ఆర్థిక వ్యవస్థ పరంగా 5వ స్థానంలో భారత్ ఉంది. స్టాక్ మార్కెట్ పరంగా భారత్ 4వ స్థానంలో ఉన్నది. రైట్. అండ్ మరి భారతదేశంలో స్టాక్ మార్కెట్ ప్రస్థానం ఎప్పటి నుంచి ప్రారంభమైంది అని అంటే 1875 నుంచి ప్రారంభమైంది. సో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ మొట్టమొదటి కేవలం భారతదేశంలోనే కాకుండా ఆసియాలోనే మొట్టమొదటి స్టాక్ మార్కెట్గా మనము చెప్పుకోవచ్చు. మరి ఇదే 1875లో మనకు ఆర్య సమాజ్ ఎస్టాబ్లిష్ చేశారు. మహమ్మదీయ ఆంగ్లో ఓరియంటల్ కాలేజ్ ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ ఓకే, సో ఇలాంటి అనేక సంవత్సరాలు 1875కి సంబంధించి ప్రాధాన్యాన్ని మనకు కలిగి ఉన్నాయి. అండ్ అదేవిధంగా ఆ తర్వాత కాలంలో భారతదేశంలో అనేక స్టాక్ మార్కెట్లు వచ్చాయి. మరి రీసెంట్ టైమ్స్లో మనకు స్టాక్ మార్కెట్లలో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ వార్తల్లో ఉన్నది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ భారతదేశంలో మొట్టమొదటిసారిగా సోషల్ ఎంటర్ప్రెన్యూర్స్ని అలో చేసింది. రైట్. ఆ విధంగా ఇందులో స్టాక్ అయిన మొట్టమొదటి సంస్థ ఎన్జిఓ ఏది అంటే ఉన్నతి అనే సంస్థ. సో ఈ విధంగా స్టాక్ మార్కెట్కు సంబంధించిన అంశాలు మనకు న్యూస్ ఇష్యూస్లో ఉన్నాయి. రైట్. సో మరి భారతదేశంలో స్టాక్ మార్కెట్ను నియంత్రించే వ్యవస్థ ఏది అని అంటే సెబీ. భారతదేశంలో స్టాక్ మార్కెట్ను నియంత్రించే వ్యవస్థ సెబీగా మనము చెప్పుకోవచ్చు. మరి సెబీ ఇది నిజానికి 1987-88లోనే ఎస్టాబ్లిష్ చేశారు. 1987-88లోనే ఎస్టాబ్లిష్ చేశారు. అయితే చట్టబద్ధమైన సంస్థగా మాత్రం ఇది 1992లో పార్లమెంటు చట్టం ద్వారా దీన్ని చట్టబద్ధమైన ఒక సంస్థగా రూపుదాల్చారు. మరి ప్రస్తుతం సెబీకి ఎవరు నేతృత్వం వహిస్తున్నారు అనంటే మాధవీపురి బుచ్. సో భారతదేశంలో ఈ సెబీ అనేది ఒక నియంత్రణ వ్యవస్థ. సెబీకి నేతృత్వం వహిస్తున్న మొదటి మహిళ. అయితే ఇంకో గంత ఏంటంటే భారతదేశంలో ఒక రెగ్యులేటరీ బాడీకి ఒక నియంత్రణ వ్యవస్థకు నేతృత్వం వహిస్తున్న తొలి మహిళగా మనము మాధవీపురి బుచ్ను చెప్పుకోవచ్చు. రైట్. ఇది భారతదేశము 4వ అతిపెద్ద స్టాక్ మార్కెట్గా ఎదిగినందుకు గాను మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ జనవరి 22వ తేదీన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మనకు ప్రధానమంత్రి సూర్యోదయ యోజన అనే ఒక పథకాన్ని ప్రారంభించినారు. ప్రధానమంత్రి సూర్యోదయ యోజన. మరి ఈ ప్రధానమంత్రి సూర్యోదయ యోజన పథకం ప్రధాన లక్ష్యం ఏంటి అని అడుగుతారు. ప్రధానమంత్రి సూర్యోదయ యోజన 1 crore ఫ్యామిలీస్కు 1 కోటి ఫ్యామిలీస్కు రూఫ్ టాప్ సోలార్ పవర్ దీన్ని అందించడమే లక్ష్యం అన్నమాట. ఇందులో దిగువ మధ్యతరగతి కుటుంబాలను లక్ష్యంగా ఎంచుకుంటారు. మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ కుటుంబాలను లక్ష్యం అన్నమాట. రైట్. మరి
దీనికి సంబంధించి కొన్ని గణాంకాలు చూస్తే 2016 నుంచి 2016 నుంచి భారతదేశం రూట్ ఆఫ్ సోలార్ పవర్ 2.7 గిగావాట్ల మేరకు పెరిగింది. సో అప్పటి నుంచి ఇప్పటితో పోలిస్తే 2.7 గిగావాట్ల మేర సామర్థ్యం అనేది పెరిగింది. అండ్ 2019లో ఒక లక్ష్యాన్ని నిర్ణయించింది. నిజానికి 2014లోనే నిర్దేశించుకున్న లక్ష్యం ఇది. 2019లో కూడా దీన్నే కొనసాగించారు. ఏంటి అంటే 40 గిగావాట్ల రూఫ్ టాప్ సోలార్ పవర్ను సాధించాలి. అంటే ఈ రూఫ్ టాప్ సౌర విద్యుత్ అనేది 40 గిగావాట్లు దేశవ్యాప్తంగా ప్రొడ్యూస్ చేయాలి. ఎప్పటి వరకు అనంటే 2022 వరకు ప్రొడ్యూస్ చేయాలి. 2014లో నిర్దేశించుకున్నారు, కానీ కార్యాచరణ స్టార్ట్ చేయలేదు. కార్యాచరణ 2019లో స్టార్ట్ చేశారనమాట. సో అయితే ఇది కరోనా మూలంగా దీన్ని పోస్ట్ పోన్ చేశారు. దీన్ని ఇప్పుడు 2026 వరకు పొడిగించారు. 2026 నాటికి 40 గిగావాట్ల రూఫ్ టాప్ సోలార్ పవర్ను సాధిస్తామని చెప్పి తాజాగా లక్ష్యాల్లో భాగంగా నిర్ణయించినారు. సో ఆ విధంగా ఈ అంశం మనకు వార్తల్లో. మరి ఇదే 22 జనవరి నాడు 2015లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బేటీ బచావ్ బేటీ పడావ్ అనే ఒక ప్రోగ్రాంను ప్రారంభించారు. బాలికల్లో లింగ నిష్పత్తి పెంచడం, బాలికల్లో విద్యను పెంపొందించడం అన్న లక్ష్యాలుగా దీన్ని హర్యానాలోని పానీపట్లో దీన్ని భారత ప్రధాని ప్రారంభించినారు. అండ్ అదేవిధంగా 22 జనవరి 2024 ఈ సంవత్సరంలో మనకు ప్రధానమంత్రి సూర్యోదయ యోజన అండ్ 2015లో బేటీ బచావ్ బేటీ పడావ్ ఈ రెండింటితో పాటు ఇదే 22 జనవరి రోజున మనకు బాలరాముణ్ణి అయోధ్యలో గర్భగుడిలో ప్రతిష్ఠించినారు. సో ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత ప్రకటించిన పథకమే ప్రధానమంత్రి సూర్యోదయ యోజన. రైట్. సో ఆ విధంగా ఈ రెండింటిని కూడా అనుసంధానం చేస్తూ కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు పర్వతమాల అనే పథకాన్ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. ఇది గతంలోనే ఉన్నది. సో దాదాపుగా దేశవ్యాప్తంగా 200లకు పైగా మనకు పర్వతమాలలో భాగంగా రోప్ వేస్ అందుబాటులోకి తెస్తామని చెప్పి ప్రకటించినారు. సో మరి 200 ప్రాజెక్టులు నేరుగా అడుగుతారు. రోప్వేలో భాగంగా ఎన్ని ప్రాజెక్టులకు అందుబాటులోకి తెస్తారంటే 200 ప్రాజెక్టులు. గతంలో 250 అనుకున్నారు, 200 తగ్గించారు. అయితే పరిస్థితిని బట్టి ఇన్ బిట్వీన్ కూడా ఉండొచ్చు, 200 to 250 మధ్య కూడా ఇవి ఉండవచ్చు. సో మరి 1,25,000 కోట్ల రూపాయలు దీనికి ఎంత కేటాయింపు చేశారనంటే ₹1,25,000 lakh crore రూపీస్ని కేటాయించినారు. రైట్. మరి దీన్ని ఏ పద్ధతిలో ఇంప్లిమెంట్ చేస్తారంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. సో అంటే తెలుగులో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం, ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం, ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం, ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో చేసినారు. మరి గవర్నమెంట్ ప్రభుత్వం 60% ఈ నిధుల మద్దతు అనేది ఉంటుంది. 60% ఆఫ్ ఫండింగ్ సపోర్ట్ అనేది ఉంటుంది. మరి పర్వతమాల అనే ఈ పథకాన్ని ఏ మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది అంటే ఉపరితల రవాణా అండ్ హైవేస్, ఉపరితల రవాణా హైవే మంత్రిత్వ శాఖ దీన్ని అమలు చేస్తుంది. ఈ శాఖ మంత్రిగా కూడా మనకు మహారాష్ట్రకు చెందిన నితిన్ గడ్కరీ ఉన్నారు. మరి మొట్టమొదలు ఏ రాష్ట్రాలను లక్ష్యంగా చేసుకుని దీన్ని అమలు చేస్తున్నారంటే ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, ఈశాన్య రాష్ట్రాలు, వీటన్నిటిని కూడా లక్ష్యంగా చేసుకొని ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. రైట్. అండ్ నెక్స్ట్ మనకు మరొక కీలకమైన వార్తాంశము FCRA. సో ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేటింగ్ యాక్ట్ అనేది వార్తల్లోకి వచ్చింది. సో ఇక్కడ మనకు 2 NGOs లైసెన్స్ను రద్దు చేశారు. అవి సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ అండ్ వరల్డ్ విజన్ ఇండియా. అయితే ఈ కంపెనీ పేర్లను మనము గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, కానీ FCRA గురించి మనకు అడుగుతారు. వార్తల్లో ఉన్నప్పుడు సంస్థల నేపథ్యం కానీ
ఆ నిబంధనలు కానీ అడగవచ్చు. మనకు ఎఫ్సిఆర్ఏ అనే నిబంధన లేదా నియమావళి 1976లో తీసుకొని వచ్చినారు. సో ఎమర్జెన్సీ కాలంలోనే వచ్చిన అనేక చట్టాల్లో ఇది కూడా ఒకటి. 42వ రాజ్యాంగ సవరణ కూడా ఈ సంవత్సరం వచ్చింది. అయితే ఆ రాజ్యాంగ సవరణకు దీనికి సంబంధం లేదు. ఇది పార్లమెంట్ చేసిన చట్టం, ఎఫ్సిఆర్ఏ చట్టం. అయితే ఈ సంవత్సర కాలంలో అంటే అరౌండ్ 2023 జనవరి నుంచి 2024 మధ్య ఎఫ్సిఆర్ఏ నిబంధనల్లో అనేక మార్పులు చేసుకుంటూ వచ్చారు. సో ఆ మార్పులు ఒకటి ఏంటి అని అంటే డెసిగ్నేటెడ్ అకౌంట్ ఇన్ ఢిల్లీ బ్రాంచ్. సో డెసిగ్నేటెడ్ అకౌంట్ అని అంటే ఇప్పుడు ఒక వ్యక్తి హైదరాబాద్లో ఉన్నాడు, ఒక స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తూ ఉన్నాడు. సో ఆ విధంగా హైదరాబాద్లో స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్న వ్యక్తి తను హైదరాబాద్లోనే ఏదో ఒక బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసుకొని విదేశాల నుంచి నిధులను రప్పించుకోవచ్చు. రైట్, అలా ఉండింది. కానీ ఇప్పుడేం మార్చారు నిబంధన? ఖచ్చితంగా న్యూఢిల్లీలో ఒక బ్రాంచ్ని డెడికేట్ చేశారు. సో విదేశాల నుంచి నిధులను తెచ్చుకోవాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా అదే బ్యాంకుకి నిధులను తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఏ బ్యాంకులో పడితే ఆ బ్యాంకులకు తెప్పించుకోవడం కుదరదు. రెండవ నిబంధన నిర్దేశించిన అవసరానికే వినియోగించాలి. అంటే కొంతమంది బాల కార్మిక వ్యవస్థ లేకుండా పిల్లలను చదువుకోవడం కోసం వినియోగిస్తామని డబ్బులు తెచ్చుకుంటారు. కొంతమంది ముసలి వాళ్లకు, వృద్ధుల కోసం అని తెచ్చుకుంటారు. కొంతమంది ఆర్ఫన్స్ కోసం, ఆర్ఫనేజ్, సో అనాథలకు సంబంధించి తెచ్చుకుంటామంటారు. సో వాళ్ళు దేనికోసమైనా ఫండింగ్ తీసుకురావచ్చు. సో ఎందుకోసమైతే తెస్తున్నారో లైక్ ఆ టార్గెట్ను మాత్రమే, ఆ సెక్షన్కు మాత్రమే అందివ్వాలి. ఎవరికి పడితే వాళ్లకు అందివ్వడానికి సాధ్యపడదు. సో ఈ లక్ష్యం కోసం తెచ్చా, ఇదే లక్ష్యం కోసం ఖర్చు చెయ్యి అని చెప్తారు. అది రెండవ లక్ష్యము. ఇంకా మూడవ నిబంధన మనకు ఏంటంటే రైట్, ఏ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెండిచర్ అంటే పరిపాలనా వ్యయం. ఓకే, పరిపాలనా వ్యయం 50% మించరాదు. 50% మించరాదు అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఫారిన్ నుంచి ఒక ₹1,00,000 డొనేట్ చేశాడు అనుకోండి, 50,000 అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెండిచర్ అని రాసి 50,000 ఏ అవసరం కోసం తీసుకున్న అవసరాన్ని సాటిస్ఫై చేస్తారు. రైట్, సో అట్లాగే జరిగేదన్నమాట. 50% దానికే వెళ్ళిపోయిందని చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏం చేసింది గవర్నమెంట్? 20%కు పరిమితం చేసింది. ఏ పరిపాలనా వ్యయమైనా సరే డొనేషన్లో 20% దాటరాదు. ఆ విధమైన నిబంధన తీసుకొని వచ్చింది. సో ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పిన నిబంధనలన్నీ కూడా దాదాపుగా మనకు 2023లో వచ్చినవి. 2023 చివరిలో దాదాపుగా డిసెంబర్లో, జనవరి మొదటి వారం 2024లో జనవరి మొదటి వారంలో కూడా ఒక నిబంధన తెచ్చారు. సో ఏంటి ఆ కొత్తగా వచ్చిన నిబంధన అంటే ఫారిన్ ఫండ్స్ నుంచి ఏవైనా మూవబుల్ అంటే చరా అంటే మూవ్ అవుతుంది, కదులుతుంది, ముందుకు వెళ్తుంది. అదేవిధంగా ఇమ్మూవబుల్ అంటే స్థిర. సో అంటే ఫారిన్ ఫండింగ్ నుంచి స్థిరాస్తులు ఏవైనా సమీకరించుకున్నా, చరాస్తులు ఏవైనా సమీకరించుకున్నా వాటి వివరాలను గవర్నమెంట్కి తెలియచేయాలి. అదే ఆర్థిక సంవత్సరం ముగిసే లోపు తెలియచేయాలి. అది తాజాగా వచ్చిన నిబంధన. ఇందులో అనంటే ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేటింగ్ యాక్ట్, ఇందులో వచ్చిన తాజా నిబంధన ఇది. రైట్, సో ఈ 4 మార్పులు మనకి ఇటీవలి కాలంలో వచ్చినాయి కాబట్టి వీటిని లక్ష్యంగా చేసుకొని, వీటిని ఫోకస్గా చేసుకొని మనకి ఎగ్జామినేషన్స్లో ప్రశ్నలు అనేవి వచ్చే అవకాశము ఉంది. రైట్, సో ఈ వారంలో మనకు ఎక్కువగా జాతీయ అంతర్జాతీయ అంశాలు ఉన్నాయి. కానీ సో ఈ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయి, ఎకానమీ ఇష్యూస్ కొంచెం తక్కువగా ఉన్నాయి. రైట్, అయితే ఉన్న ప్రతిదీ కూడా మేము అందించినాం. సో ఆస్పిరెంట్స్ అందరూ దయచేసి వీడియోను లైక్ చేయండి, అదర్ ఆస్పిరెంట్స్కి కూడా షేర్ చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.